400 సంవత్సరాలు ఆలోచించాడు దేవుడు. 1 సంవత్సరం కాదు. మళ్ళా మనం 1 సంవత్సరం ఆలోచిస్తే గగనం మనకి బతికి సంవత్సరం బాగుపడితే సార్ అనుకుంట మనం ఏంటి? దేవుడు ఏంటిది? దేవుడేమో 400 సంవత్సరాలు ఆలోచించాడు దేవుడు. ఇప్పుడు యోసేపుని మధ్యలో స్తంభంగా పెట్టుకున్నాడు. యోసేపుని చూశాడు, వీడిని అందరూ ఎక్కువ ప్రేమిస్తున్నారు కాబట్టి ఈ వ్యక్తి కావాలి మనకి. ఏం చేస్తున్నారు? ఎక్కువ ప్రేమిస్తున్నారు అంటే దాని అర్థం ఏంటిది? వ్యతిరేకం. ఏం చేస్తున్నారు? ఎక్కువ ద్వేషిస్తున్నారు. అబ్బా ఈడు కావాలి మనకి అనుకున్నాడు. రా నాయన నీకు కలెత్త నిలబడి చూడు అన్నాడు. అంత పండగ కనపడింది. ఇది అన్నాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే యోసేపు ఐగుప్తు దేశంలోని ఏలికగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఏలికగా, రోలర్ గా ఉన్నాడు. ఇప్పుడు అంతా ఎందుకు ఇదంతా చేశావు దేవా? ఎందుకయ్యా ఈ పరిస్థితులు అడగాలి? ఒకేసారి తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టచ్చు కదా. ఏంటిది? ఒకేసారి తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టచ్చు కదా. ఒకేసారి నాకు అధికారం ఇవ్వచ్చు కదా. ఎట్లా అంటే సడన్ గా మాయ జరగవచ్చు కదా. ఏంటయ్యా ఈ పరిస్థితులు అంటే? ఎందుకు ఈ పరిస్థితులన్నీ వస్తున్నాయంటే దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి. అర్థమైంది కదా. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే నేను సిద్ధపరుస్తా ఉన్నాడు. ఇప్పుడు యోసేపుని తీసుకొని వెళ్ళి ఒకేసారి అగ్రరాజ్యంలో నీ కూర్చోబెడితే యోసేపుకి ఏం అర్థం కాదు. బరువుకుంటాడు. ఏమి నట్టియాలి ఏం అర్థం కాదు. కాబట్టి ఏం చేస్తారు? ఏం చేశాడు దేవుడు? అనుభవాలు గుండా నడిపించుకుంటూ వెళ్ళాడు. యోసేపు కూడా అనుభవం తగినట్లే నడిచాడు.